సో మనం ఈ దిస్ అనే కీవర్డ్ ఆల్రెడీ ఆబ్జెక్ట్స్ చూసేటప్పుడు బిగినర్ కోర్స్లో చూసాం కదా. సో నేను బిగినర్ కోర్స్లో ఆబ్జెక్ట్స్ సెక్షన్లో నేను మీకు చెప్పాను ఏమని, ఆబ్జెక్ట్లో మనం మెథడ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ కాన్సోల్ లాగ్ దిస్ అని పెట్టినప్పుడు నాకు అది దేన్ని రెఫర్ చేస్తుందని చెప్పాను, ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రెఫర్ చేస్తుందని చెప్పాను. అయినా మీకు అర్థం కాలేదని ఒకసారి క్విక్గా చూద్దాం. సో నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో కాన్స్ పర్సన్ అని పెడతాను. అండ్ ఇందులో నేను 2 కీస్ డిక్లేర్ చేశాను అనమాట. సో ఒకటి యూజర్ నేమ్ అని తీసుకుంటా. సో దీనికి వాల్యూ ఇవ్వాలి కదా, సో నా నేమ్ ఇస్తా, మీరు మీ నేమ్ ఇచ్చుకోండి. అండ్ దెన్ ప్రతి కీకి మనం కమాతో సపరేట్ చేయాలి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను. సో మెథడ్ అంటే ఏం లేదు, ఫంక్షన్ అనమాట. సో దీనికి ఫస్ట్ కీ అనేది నేను నేమ్ అనేది గ్రీట్ అని ఇస్తా, ఎందుకంటే నేను గ్రీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మళ్ళీ కోలన్ పెడతాను, తర్వాత ఫంక్షన్ నేను క్రియేట్ చేయొచ్చు కదా. సో ఫంక్షన్ అని పెట్టి, సో ఇప్పుడు నేను ఇక్కడ లాగ్ అని పెట్టి, సో దిస్ డాట్ యూజర్ నేమ్ అని పెడతా. సో నేను దిస్ దేన్ని రెఫర్ చేస్తుందని చెప్పాను, ఈ పర్సన్ ఆబ్జెక్ట్ని. ఎందుకు దీన్ని రెఫర్ చేస్తుంది, ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ లోపలే మనం ఈ మెథడ్ అనేది క్రియేట్ చేశాం కాబట్టి దిస్ అనేది నాకు ఈ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ దిస్ ప్లేస్లో ఏం రీప్లేస్ అయిపోతుంది, పర్సన్ అని రీప్లేస్ అయిపోతుంది. సో మనం కాన్సోల్లో పర్సన్ డాట్ యూజర్ నేమ్ అంటే నాకు వాల్యూ ఏమిస్తుంది, ఆబ్వియస్లీ నా నేమ్ తీసుకొచ్చి ఇస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ కింద వచ్చి లాగ్ అని పెట్టి, సో పర్సన్ డాట్ యూజర్ నేమ్ అని పెడితే నాకు కాన్సోల్లో ఏమొచ్చింది, నా పేరు వచ్చింది కదా. కానీ మనం చేయాల్సింది ఇది కాదు, మనం ఈ ఫంక్షన్ని ఈ మెథడ్ని కాల్ చేయాలి. సో అంటే ఏం చేయొచ్చు, సో ఫర్ నౌ నేను దీన్ని కామెంట్ చేస్తాను. సో కింద వచ్చి సో పర్సన్ డాట్ గ్రీట్ అని పెడతా. ఇది మనకి మెథడ్ కదా, మెథడ్ అంటే మనం ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేసేసి స్టిల్ నాకు పూర్ణానే వచ్చింది. సో అంటే ఏమవుతుంది, సో పర్సన్ అంటే ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు, మెథడ్స్ని కానీ లేకపోతే ప్రాపర్టీస్ని కానీ ఎలా యాక్సెస్ చేయొచ్చు, డాట్ అని పెట్టి ఆ ప్రాపర్టీ కీ ఉంటుంది కదా దాన్ని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేశాను, ఈ మెథడ్ని కాల్ చేశాను. సో గ్రీట్ అని పెట్టి ఇది పెడితే సో ఏమైంది, ఇక్కడికి వచ్చింది. సో కాన్సోల్ లాగ్ దిస్ డాట్ నేమ్ అంటే ఏంటి, పర్సన్ డాట్ యూజర్ నేమ్. సో ఫస్ట్ మనం అదే చేసాం, తర్వాత ఇది చేసినా కానీ ఇక్కడ నాకు దిస్ ప్లేస్లో ఏం రీప్లేస్ అయింది, ఈ ఆబ్జెక్ట్ రీప్లేస్ అయింది. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, దిస్ అనేది నాకు ఆబ్జెక్ట్లో అయితే, అంటే ఆబ్జెక్ట్లో మనం మెథడ్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ మనం దిస్ యూజ్ చేస్తే అది నాకు ఏ ఆబ్జెక్ట్లో అయితే ఆ మెథడ్ నేను డిక్లేర్ చేశానో ఆ ఆబ్జెక్ట్నే నాకు రెఫర్ చేస్తుందని. సో ఇక్కడ దిస్ అంటే ఈ పర్సన్ ఆబ్జెక్ట్. ఓకే ఓకే, ఇది మీరు ఆల్రెడీ బిగినర్ కోర్స్లో చెప్పారు కదా బ్రో, మళ్ళీ దిస్ ఎందుకు అంటే ఇక్కడ దిస్కు ఉండే వియర్డ్ బిహేవియర్ ఇదే అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్లో మెథడ్లో దిస్ అనేది యూజ్ చేస్తే పర్సన్ ఆబ్జెక్ట్కి నాకు రెఫర్ చేసింది, అంటే ఏ ఆబ్జెక్ట్లో అయితే ఇది నేను డిక్లేర్ చేశానో ఈ మెథడ్ని దానికి రెఫర్ చేసింది దిస్ అనేది కదా. అలా కాదు, ఇప్పుడు నేను ఇది మొత్తం కామెంట్ చేస్తాను. సో నేను కింద ఏం చేస్తానంటే సో లాగ్ అని పెట్టి, సో ఇప్పుడు నేను ఎక్కడ ఏ ఫంక్షన్లో కానీ మెథడ్లో కానీ ఎక్కడా లేను, జస్ట్ లాగ్ అని పెట్టి దిస్ అని పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది అనుకుంటున్నారు. సో సేవ్ చేస్తే ఏమొచ్చింది, నాకు విండో అని ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి అన్నిటికన్నా పైన ఈ విండో ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఈ విండో ఆబ్జెక్ట్లోనే మనకి మళ్ళీ మల్టిపుల్ మెథడ్స్, ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఇందులో నాకు మల్టిపుల్ ఫంక్షన్స్ మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి ఈ విండో ఆబ్జెక్ట్లో, అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ ఎఫ్ అని ఉందంటే ఏంటది, ఫంక్షన్ అని. ఓకే, అంటే మెథడ్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను నార్మల్ జస్ట్ కాన్సోల్ లాగ్ అని పెట్టి దిస్ అని పెడితే నాకేమొచ్చింది, ఈ విండో ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, ఇలా కాదు, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, ఒక రెగ్యులర్ ఫంక్షన్ని. సో రెగ్యులర్ ఫంక్షన్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఫంక్షన్ అనే కీవర్డ్ పెడతాం, తర్వాత దీనికి నేను ఒక నేమ్ ఇస్తాను, సో ఫంక్1 అని ఇస్తాను. సో తర్వాత ఈ కర్లీ బ్రాసెస్ పెట్టి, సో ఇక్కడ నేను మళ్ళీ లాగ్ అని పెట్టి ఇక్కడ నేను మళ్ళీ దిస్ అని పెడతాను. సో ఇప్పుడు ఏమొస్తుంది అనుకుంటున్నారు, సో సేవ్ చేస్తే ఏమీ రాలేదు. ఈ విండో ఆబ్జెక్ట్ అనేది నాకు ఈ కాన్సోల్లోకి దిస్ అనమాట. ఇది నాకు రావాలంటే ఏం చేయాలి, ఈ కాన్సోల్లోకి రావాలంటే ఫస్ట్ నేను దీన్ని కాల్ చేయాలి ఫంక్షన్ని. సో కిందకు వచ్చి సో ఫంక్ని నేను కాల్ చేస్తాను. నాకు మళ్ళీ విండో ఆబ్జెక్టే వచ్చింది. సో అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నువ్వు దిస్ అనేది యూజ్ చేస్తే అది ఖచ్చితంగా ఏదో ఒక ఆబ్జెక్ట్కే రెఫర్ చేస్తుంది ఆ దిస్ కీవర్డ్ అనేది. మనంతటా
పర్సన్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాని లోపల నేను దిస్ యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్ కి ఈ దిస్ అనేది రెఫర్ చేసింది. అలా కాకుండా నేను ఆబ్జెక్ట్ లో ఎక్కడ కాకుండా నార్మల్ గా బయట వచ్చి కాన్సోల్ లో దిస్ అని పెడితే ఈ దిస్ అనేది నాకు ఏ ఆబ్జెక్ట్ కి రెఫర్ చేసింది? విండో ఆబ్జెక్ట్ కి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ విండో ఆబ్జెక్ట్ లోనే మనం క్రియేట్ చేసేవన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను ఈ పర్సన్ ఆబ్జెక్ట్ ఇక్కడ కామెంట్ చేశాను కాబట్టి ఓకే. అదే నేను అన్కామెంట్ చేశాను అనుకోండి, ఆ విండో ఆబ్జెక్ట్ లోనే నాకు ఈ పర్సన్ ఆబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే. సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అన్నిటికన్నా పైన ఉండేది మనకి టాప్ లో ఉండేది విండో ఆబ్జెక్ట్ అనమాట. సో అందుకని నేను నార్మల్ గా కాన్సోల్ లో దిస్ అని పెడితే నాకు ఇది విండో ఆబ్జెక్ట్ కి రెఫర్ చేసింది. సేమ్ రెగ్యులర్ ఫంక్షన్ క్రియేట్ చేసి అందులో కూడా నేను కాన్సోల్ లో దిస్ అని పెడితే అది కూడా నాకు విండో ఆబ్జెక్ట్ కి రెఫర్ చేసింది. ఓకే. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేద్దాం. సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? సో ఫంక్షన్ అనే కీవర్డ్ పెట్టాలి. తర్వాత దీనికి నేను ఏమీ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఈ బ్రాకెట్స్ పెడదాం. తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా నేను లాగ్ అని పెట్టి సో దిస్ అని పెడతా. ఇప్పుడు నేను దీన్ని కాల్ చేయాలంటే దీనికి ఒక నేమ్ లేదు. సో అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో కాన్స్ట్ సో ఫంక్ 2 అని పెట్టి ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వేరియబుల్తో దీన్ని కాల్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఈ ఫంక్ 2ని కాల్ చేస్తే ఏమొస్తుంది అనుకుంటున్నారు? సేవ్ చేస్తే స్టిల్ నాకు విండో ఆబ్జెక్టే వచ్చింది. ఓకే. సేమ్ ఇలాగే యారో ఫంక్షన్ కూడా చేద్దాం. సో నేను ఏం చేస్తానంటే కాన్స్ట్ సో ఫస్ట్ ఇది మనం సేవ్ చేసేదానికన్నా యారో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో యారో ఫంక్షన్ సింటాక్స్ ఏంటి? జస్ట్ ఈ బ్రాకెట్స్ పెడతారు. తర్వాత ఇలా యారో లాగా ఒక సింబల్ పెడతారు. ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి ఆ గ్రేటర్ దాన్ సింబల్ పెడతారు. తర్వాత ఈ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇందులో కూడా నేను లాగ్ అని పెట్టి దిస్ అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు దీనికి నేమ్ లేదు. దీన్ని కూడా నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో కాన్స్ట్ దీనికి నేను ఫంక్ 3 అనే దానికన్నా యారో అని పెడతాను. ఎందుకంటే ఇది యారో ఫంక్షన్ కదా, అందుకని అలా పెడతాను. మీరు ఏమన్నా ఇవ్వచ్చు. సో ఇప్పుడు దీన్ని నేను కాల్ చేయొచ్చు. సో యారో అండ్ కాల్ చేస్తే స్టిల్ నాకు విండో ఆబ్జెక్టే వచ్చింది. సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నేను నార్మల్గా కాన్సోల్లో దిస్ అని పెట్టినా నాకు విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేస్తుంది. రెగ్యులర్ ఫంక్షన్లో దిస్ అని పెట్టినా విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేస్తుంది. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో దిస్ అని పెట్టినా విండో ఆబ్జెక్టే రెఫర్ చేసింది. యారో ఫంక్షన్లో కూడా నాకు విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేసింది. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు నేను ఇదే యారో ఫంక్షన్ని ఆబ్జెక్ట్లో క్రియేట్ చేశాను అనుకోండి, అంటే మెథడ్ లాగా పెట్టాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఓకే. సో ప్రస్తుతానికి ఇవంతా నేను కామెంట్ చేసి పడేస్తాను. సో మనం మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం రాయకుండా ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, దాన్నే కాపీ చేసుకొని సో కిందకు వస్తా. సో ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని నేను అన్కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు నేను కాన్స్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ తీసుకున్నాను అండ్ గ్రీట్ అని పెట్టి కీ పెట్టి అక్కడ నేను ఒక ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనకి నేమ్ ఉండదు ఫంక్షన్కి, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. మనకి ఆబ్జెక్ట్ కాబట్టి మనం కీలో స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో నేను జస్ట్ దిస్ అని పెడితే నాకు దేనికి రెఫర్ చేసింది? ఈ ఆబ్జెక్ట్కి రెఫర్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కాదు యారో ఫంక్షన్ చేస్తాను దీన్ని. అంటే ఈ ఫంక్షన్ కీవర్డ్ నాకు అవసరం లేదు ఇప్పుడు. సో తీసేసి సో ఇక్కడ నేను ఏం చేయాలి? ఈ యారో సింబల్ కూడా పెట్టాలి. సో ఇప్పుడు నాకు ఇది యారో ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కాన్సోల్లో దిస్ డాట్ యూసర్ నేమ్ అని పెట్టాను. సో మనకి నార్మల్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటే దిస్ దేనికి రెఫర్ చేసింది? ఈ మెథడ్ అనేది ఏ ఆబ్జెక్ట్లో ఉందో ఆ ఆబ్జెక్ట్ని రెఫర్ చేసింది, అంటే ఈ పర్సన్ని. ఇప్పుడు దేన్ని రెఫర్ చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ డాట్ ఈ గ్రీట్ అనేదాన్ని నేను కాల్ చేస్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తే ఏమొచ్చింది? అన్డిఫైన్డ్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యారో ఫంక్షన్కి దాని ఓన్ దిస్ కీవర్డ్ అనేది ఉండదన్నమాట. మీరు నార్మల్గా బయట క్రియేట్ చేస్తే ఇది విండో ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తుంది. కానీ మీరు మెథడ్లో ఈ యారో ఫంక్షన్ యూస్ చేశారంటే అది మీకు అన్డిఫైన్డ్ అని ఇస్తుంది. ఓకే. మరి ఈ యారో ఫంక్షన్ని మనం మెథడ్లో ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి అంటే అది కూడా చెప్తాను. సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లాగా మార్చేస్తాను. అంటే మళ్ళీ ఫంక్షన్ అని పెడతాను. అప్పుడు నాకు ఈ యారో అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ లాగా మారిపోయింది. ఇప్పుడు నేను సేవ్ చేసేసి నాకు పూర్ణ అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దిస్ అనేది నాకు ఈ పర్సన్కి రెఫర్ చేస్తుంది. సో అంటే ఇక్కడ దిస్లో ఏం రీప్లేస్ అయిపోయి ఉంటుంది? పర్సన్ డాట్ యూజర్ నేమ్. పర్సన్ డాట్ యూజర్ నేమ్ అంటే ఏంటి? ఇదే కదా. సో అందుకని నాకు వచ్చింది కదా. ఓకే. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఫంక్షన్లో నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్ లోపల నేను ఈ లాగ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఫంక్షన్ అని పెట్టి
దీనికి ఒక నేమ్ ఇవ్వాలి కదా, ఇది నాకు లోపల ఉంది కాబట్టి ఇన్నర్ అని ఇస్తా, అంటే ఇన్నర్ ఫంక్షన్ కాబట్టి. సో బ్రాకెట్స్ పెట్టి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను, అండ్ దీని లోపల నేను ఈ కాన్సోల్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో పెట్టాను, నాకేమన్నా వచ్చిందా? ఏం రాలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఈ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేశాను, బట్ ఈ ఫంక్షన్ ఇన్నర్ ఫంక్షన్ నేను ఎక్కడ కాల్ చేయట్లేదు. సో దీన్ని కాల్ చేస్తేనే కదా నాకు దీని లోపలికి వచ్చి ఈ కాన్సోల్ లాగానే చేస్తుంది. నేను కాల్ చేయకపోతే ఎలా చేస్తుంది? సి ఇప్పుడు నేను ఇక్కడ పర్సన్ డాట్ గ్రీట్ అన్న అంటే ఏమవుతుంది? ఈ పర్సన్ ఆబ్జెక్ట్ చూస్తుంది, దీని లోపల గ్రీట్ అనే మెథడ్ ఉందో లేదో చూస్తుంది. గ్రీట్ అనే మెథడ్ ఉంది, ఓకే, లోపలికి వచ్చింది, దీని లోపల చూసింది, ఫంక్షన్ ఇన్నర్ అని ఉంది. బట్ ఈ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలంటే నేను దాన్ని కాల్ చేయాలి కదా. సో నేను ఎక్కడ కాల్ చేయాలి? ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్లో నేను ఫస్ట్ ఈ ఫంక్షన్ క్రియేట్ చేశాను, దాని తర్వాత నేను ఈ ఇన్నర్ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నేను ఈ లైన్లో కాల్ చేసినప్పుడు ఈ గ్రీట్ దగ్గరికి వస్తుంది, ఈ ఫంక్షన్ చూస్తుంది, దీని లోపలికి వెళ్తుంది. ఓకే, వీడు ఇన్నర్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేశాడు, గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఏం చేశాడు? క్రియేట్ చేసిన వెంటనే దాన్ని కాల్ చేశాడు. ఓకే, మనం కూడా ఇన్నర్ ఫంక్షన్ లోపలికి వెళ్ళిపోయి ఏముందో అది చేద్దాం అనుకుంటుంది. సో ఇక్కడ ఏముంది? కాన్సోల్ డాట్ లాగ్ దిస్ డాట్ యూజర్ నేమ్ అని ఉంది. మనకి లెక్క ప్రకారం ఇంతసేపు చెప్పిన దాని ప్రకారం దిస్ అంటే ఏం రెఫర్ చేయాలి? ఈ పర్సన్ని కదా. అంటే ఇప్పుడు నాకు రిజల్ట్ ఏం రావాలి? కాన్సోల్లో పూర్ణ అనేది రావాలి. సో సేవ్ చేస్తే నాకు అన్డిఫైన్డ్ అనే వచ్చింది. ఎందుకు? ఎందుకంటే మీకు నార్మల్ సింగిల్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అప్పుడు కాన్సోల్లో దిస్ డాట్ యూజర్ నేమ్ అంటే నాకు ఈ ఆబ్జెక్ట్కి రెఫర్ చేస్తుంది. కానీ మీరు ఫంక్షన్ లోపల ఫంక్షన్ క్రియేట్ చేసి అక్కడ దిస్ యూజ్ చేశారు అనుకోండి, అప్పుడు ఇది పనిచేయదు. దిస్ అనేది అన్డిఫైన్డ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక స్టెప్ వెనక్కి వెళ్ళాలి ఇక్కడికి రావాలంటే. అంటే ఈ ఇన్నర్ ఫంక్షన్లో నుంచి బయటకు వచ్చి ఈ బయటికి రావాలి, అప్పుడు నాకు దిస్ అనేది తెలుస్తుంది. సో దీనికి ఆ క్యాపబిలిటీ ఉండదన్నమాట నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్స్కి. సో మరి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆరో ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. నేనేమన్నాను? ఆరో ఫంక్షన్కి దాని ఓన్ దిస్ కీవర్డ్ ఉండదు అని చెప్పాను. మరి ఇది దిస్ కీవర్డ్ ఎలా యూజ్ చేస్తుంది అంటే, మనం ఆబ్జెక్ట్లో మెథడ్ యూజ్ చేసినప్పుడు ఇలా ఇన్నర్ ఫంక్షన్ అంటే నెస్టెడ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆ ఆరో ఫంక్షన్కి ఓన్ దిస్ ఉండదు కాబట్టి అది ఏం చేస్తుందంటే దాని పైన ఇంకేమన్నా ఫంక్షన్ ఉందా అని చూస్తుంది. దాని దిస్ ఏదైతే ఉంటుందో దాన్ని లింక్ చేసుకుంటుంది అనమాట. అయినో మీకు అర్థం కాలేదని నేను చూపిస్తా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెగ్యులర్ ఫంక్షన్ కాకుండా దీన్ని నేను ఆరో ఫంక్షన్ చేస్తా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు? ఇదంతా తీసేసి సో ఈ బ్రాకెట్స్ పెట్టి దీనికి నేను ఈ ఆరో పెట్టాలి కదా. ఇది నార్మల్గా రన్ అవుతుందా? ఎందుకంటే దీనికి నేమ్ ఏం లేదు కాబట్టి నేను ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి. మనం ఏం నేమ్ ఇచ్చాము? ఇన్నర్. సో ఇన్నర్ అనే పెడతా దీనికి కూడా. సో ఈ ఆరో ఫంక్షన్లా మార్చేసాను దీన్ని, అండ్ కింద వెంటనే కాల్ చేశాను. ఇప్పుడు నాకు ఏమొస్తుందో చూడండి. సేవ్ చేసేసి నాకు పూర్ణ అని వచ్చిందా? ఇది ఎందుకు ఇలా వర్క్ అవుతుందంటే ఆరో ఫంక్షన్కి దాని ఓన్ దిస్ ఉండదు. ఓకే, సో అందుకని ఇది ఏం చేస్తుంది? దీని పైన ఫంక్షన్కి వెళ్తుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు దీనికి ఇక్కడ ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్కి యాక్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకని ఈ దిస్ అనే దానికి దీని లెక్సికల్ స్కోప్ అంటే దీని పైనుండే ఫంక్షన్కి స్కోప్ ఏదైతే ఉంటుందో దానికి లింక్ చేసుకుంటుంది ఆ దిస్ అనేది ఆ ఆబ్జెక్ట్కి. సో అందుకని ఇక్కడ నాకు దిస్ అనేది ఈ పర్సన్కి రీప్లేస్ అవుతుంది అనమాట. సో అందుకే ఇక్కడ నాకు దిస్ అని ఈ పర్సన్కి రీప్లేస్ అయ్యి పర్సన్ డాట్ యూజర్ నేమ్ అంటే పూర్ణ కాబట్టి అది వచ్చింది. ఓకే, సో ఇది మనకి దిస్ కీవర్డ్ అనమాట. ఇంకా ఈ దిస్ కీవర్డ్ మనం ఫర్దర్గా చాలా చోట్ల యూజ్ చేస్తాం, బట్ ఫర్ నౌ మీరు ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, మళ్ళీ ఒకసారి క్విక్గా అన్ని రీక్యాప్ చేద్దాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం కదా. సో ఫస్ట్ నేను ఏం చేశాను? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్లో యూజర్ నేమ్ ఒక కీ తీసుకున్నాను అండ్ ఒక మెథడ్ పెట్టాను గ్రీట్ అని. దానికి నేను జస్ట్ నార్మల్ ఫంక్షన్ యూజ్ చేశాను, రెగ్యులర్ ఫంక్షన్. ఓకే, అక్కడ నేను కాన్సోల్లో దిస్ అని పెట్టినప్పుడు నాకు దిస్ దేనికి రెఫర్ చేసింది? ఈ మెథడ్ అనేది నేను ఏ ఆబ్జెక్ట్లో అయితే క్రియేట్ చేశానో దాన్ని రెఫర్ చేసింది. అంటే నాకు దిస్ ఇక్కడ ఏంటి? ఈ పర్సన్. అప్పుడు పర్సన్ డాట్ యూజర్ నేమ్ అంటే ఈ పూర్ణ కాబట్టి నాకు అది నాకు కాన్సోల్లో డిస్ప్లే చేసింది. ఓకే, తర్వాత ఏం చేసాం? మనం ఏ ఆబ్జెక్ట్లో మెథడ్ లాగా కాకుండా నార్మల్గా కాన్సోల్లో దిస్ అని పెట్టాను. సో ఇది దేనికి రెఫర్ చేసింది? విండో ఆబ్జెక్ట్కి. తర్వాత ఏం చేసాం? ఒక రెగ్యులర్ ఫంక్షన్ క్రియేట్ చేసి దాని లోపల మళ్ళీ కాన్సోల్లో దిస్ అని పెట్టారు. ఇది కూడా నాకు విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేసింది. తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ చేసాం, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కూడా నాకు విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేసింది. తర్వాత ఆరో ఫంక్షన్ చేసాం, ఆరో ఫంక్షన్ కూడా నాకు విండో ఆబ్జెక్ట్కే రెఫర్ చేసింది దిస్ అనే కీవర్డ్. ఇక్కడ వరకు మనకి ఈజీగా అర్థమైంది.
కొంచెం మనకి ట్రిక్కీ అయిందంటే ఈ పార్ట్. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, ఒక పర్సన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దాని లోపల ఫస్ట్ మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ కీగా యూజర్ నేమ్ అని ఇచ్చాను. దాని తర్వాత ఫస్ట్ మనం ఒక మెథడ్ తీసుకున్నాం. ఓకే. నార్మల్ మెథడ్. సో, దీన్ని నేను ఫస్ట్ మళ్ళీ మొత్తం తీసేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు అర్థమవుతుంది. సో, ఈ ఇన్నర్ అనేది కూడా తీసేసాను. తర్వాత దీన్ని కూడా డిలీట్ చేశాను. సో, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ గ్రీట్ అని పెట్టి నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్ పెట్టాను. సో, ఇప్పుడు నాకేమవుతుంది, ఈ దిస్ అనేది నాకు ఈ పర్సన్ ఆబ్జెక్ట్‌కే రెఫర్ చేస్తుంది కదా! అందుకని నాకు వాల్యూ అనేది పూర్ణ అని వచ్చింది. బట్ ఇలా కాకుండా మనం దీని లోపల ఇంకో ఫంక్షన్ అంటే నెస్టెడ్ ఫంక్షన్ పెడితే అది కూడా మనం నార్మల్ ఈ రెగ్యులర్ ఫంక్షన్ యూజ్ చేసామంటే మన దిస్ అనేది ఆ ఆబ్జెక్ట్ కి రెఫర్ చేయదన్నమాట. అంటే ఈ కాన్సోల్ లాగ్ నేను ఇక్కడ తీసేసి ఈ ఫంక్షన్ లోపల నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తా, నార్మల్ రెగ్యులర్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేశాను, దీనికి నేను ఇన్నర్ అనే పేరు ఇస్తాను. ఇన్నర్ అనే కాదు, మీరు ఏ నేమన్నా ఇవ్వచ్చు. నేను ఏ అని పెడతా. ఓకే. తర్వాత దీని లోపల ఇప్పుడు నేను ఈ కాన్సోల్ లాగ్ దిస్ డాట్ యూజర్ నేమ్ అని పెట్టాను. దీన్ని నేను క్రియేట్ చేశాను కానీ కాల్ చేయలేదు కదా. సో నేను ఏం చేయొచ్చు, ఇది క్రియేట్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్లోనే నేను దీన్ని కాల్ చేసేయచ్చు. సో ఏ అని పెట్టి కాల్ చేశాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది నెస్టెడ్ ఫంక్షన్లో నాకు దిస్ అని ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఒక లెవెల్ పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో లెవెల్ పైకి వెళ్ళి దీన్ని రెఫర్ చేయదనమాట. అప్పుడు నాకు ఇక్కడ అన్డిఫైన్డ్ వస్తుంది. సేవ్ చేసేసి అన్డిఫైన్డ్ వచ్చింది. సో మనకి ఇలా కాదు, యారో ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి ఈ ప్లేస్లో, అంటే మనకి యారో ఫంక్షన్కి ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ అవసరం లేదు, ఈ నేమ్ కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. సో యారో ఫంక్షన్ అంటే ఈ యారో సింబల్ పెడతాం. అండ్ ఇక్కడ దీన్ని నేను కాల్ చేయాలంటే దీనికి ఒక నేమ్ ఉండాలి కదా. మనకి యారో ఫంక్షన్కి నేమ్ ఉండదు కాబట్టి దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో కాన్స్ట్ ఏ అని పెట్టి స్టోర్ చేసుకున్నాను. అండ్ అది క్రియేట్ చేసిన వెంటనే నేను కింద కాల్ చేశాను ఏ అనే ఫంక్షన్ని. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ యారో ఫంక్షన్కి దిస్ అనే కీవర్డ్ దానంతట దానికి అది ఒకటి ఉండదు. ఓకే. సో అప్పుడు ఏం చేస్తుందంటే దీని పైన స్కోప్లో ఏదైతే దిస్ కీవర్డ్ రెఫర్ చేస్తుందో దాన్ని లింక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు దీని పైన నాకేముంది, ఒక నార్మల్ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. సో మనకి నార్మల్గా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ మెథడ్లో యూజ్ చేస్తే మనకి దేనికి రెఫర్ చేస్తుందని చెప్పాను, ఆ మెథడ్ అనేది నాకు ఏ ఆబ్జెక్ట్లో అయితే ఉందో దానికి రెఫర్ చేస్తుంది అన్నాను. అంటే ఇప్పుడు ఈ యారో ఫంక్షన్లో దిస్కి నాకు ఒక వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఇది ఏం చేస్తుంది, దీని పైన పోయి చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ పాయింట్లో నాకు ఈ ఫంక్షన్ ఈ మెథడ్ అనేది దేనికి రెఫర్ చేసుకుంటూ ఉంటుంది, ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్కి. ఓకే. సో అందుకని దీనికి ఒక ఓన్ యారోకి ఒక ఓన్ దిస్ కీవర్డ్ ఉండదు కాబట్టి ఇది దీని లెక్సికల్ స్కోప్ దేన్నైతే రెఫర్ చేస్తుందో దాన్ని రెఫర్ చేసుకుంటుంది. సో అంటే దిస్ ఏమవుతుంది ఇక్కడ, ఈ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ పర్సన్ డాట్ యూజర్ నేమ్ అంటే ఏమొస్తుంది ఇప్పుడు, పూర్ణ వస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసేసి పూర్ణ వచ్చింది. ఐ నో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఈ పార్ట్ వరకు. సో ఇది మీరు మల్టిపుల్ టైమ్స్ చూసి నేను చెప్పింది చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ మీరు కూడా విఎస్ కోడ్లో ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఓకే. మీరు ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ టైం మీకు ఖచ్చితంగా కష్టంగానే ఉంటుంది. ఒక మల్టిపుల్ టైమ్స్ చూస్తే మీకు అర్థం అయిపోతుంది అనమాట. ఓకే. అండ్ దీని రిలేటెడ్ చీట్ షీట్ కూడా నేను పీడిఎఫ్ ప్రిపేర్ చేసి దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ నేను ఇచ్చాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అంతే ఈ వీడియోకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.